గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. చూద్దాం ఈరోజు 7437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్. పోలీస్, ఎస్పీఎఫ్, అగ్నిమాపక, జైలు శాఖలో ఖాళీలు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా భర్తీకి వెబ్సైట్ టీజీపీఆర్బీ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్ అప్లికేషన్లు త్వరలోనే తేదీలు ప్రకటిస్తాం. బోర్డు చైర్మన్ శ్రీనివాసరావు. ఈ కొన్ని బోర్డులకు చైర్మన్లు 2016, 19లో ఏమేమైతే జరిగిన అవకతవకలు వాళ్ళనే కంటిన్యూ చేపిస్తున్నారు. మరి అప్పుడు ఆర్ఎఫ్ఐడిలో వచ్చిన ప్రాబ్లమ్స్ ప్రకారం చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. మరి అప్పుడు కోర్టును ఎవరు తప్పుదో పట్టించి పక్కదారి పట్టించారో ఆగం చేసిరు అట్లా లక్షల మంది భవిష్యత్తును. మళ్ళీ వాళ్ళే బోర్డు చైర్మన్లో కొనసాగుతున్న పరిస్థితి. ఈసారి రిక్రూట్మెంట్ దయచేసి జెన్యూన్గా కొనసాగించి నిజమైన అర్హులకు ఉద్యోగం వచ్చేటట్టు ప్రయత్నించండి. పోలీస్ శాఖతో పాటు అగ్నిమాపక, జైలు శాఖ, స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కలిపి మొత్తం 7437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. సివిల్ ఆర్మ్డ్ రిజర్వ్లో సబ్ ఇన్స్పెక్టర్తో పాటు కానిస్టేబుల్, డ్రైవర్, మెకానిక్ పోస్టులు సహా జైలు, ఫైర్ డిపార్ట్మెంట్లు వివిధ పోస్టుల వివరాలతో తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు బుధవారం డీటెయిల్డ్ నోటిఫికేషన్ జారీ చేసింది. కేడర్ వారీగా పోస్టుల రోస్టర్ పాయింట్, విద్యా అర్హతలు తదితర అందుబాటులో. అయితే ఇది 19,000 పోస్టులు పెట్టాల్సింది 7,437 పోస్టులకే పరిమితం చేసింది. ఇప్పుడు అదే 9 నుంచి 10 లక్షల మంది పోటీ పడాలి. నువ్వు 19,000 పెట్టినా కూడా అంతే మంది పోటీ పడాలి. ఖాళీలు ఉండగా కూడా ఇదంతా యువతను ఇక ఏంది ఇప్పటి నుంచి ఒక సంవత్సరంన్నర గుసపెట్టాలి. ఇక 1 year, 1.5 years పడుతుంది ఈ రిక్రూట్మెంట్ కంప్లీట్ కావడానికి. అప్పటి వరకు ఎవరెవరైతే అభ్యర్థులు ఉంటారో వాళ్ళందరినీ గుసపెట్టాలి ఇక సైలెంట్గా. వాళ్ళ బిజీలు ఉండాలి. ఇప్పుడు దీనికి ఏంది ప్రిలిమ్స్కి ప్రిపేర్ కావాలి, ఈవెంట్స్కి ప్రిపేర్ కావాలి, అట్ ది సేమ్ టైం మెయిన్స్కి ప్రిపేర్ కావాలి. ఇంకా ఆయన ఉదయం 5ంటికి లేచిండంటే నైట్ పండుకునే 10-11 వరకు ఆయన బిజీలు వెళ్ళిపోతాడు. 10 లక్షల మందిని సైలెంట్ చేసే ప్రయత్నం. అని నువ్వు నిజంగా జెన్యున్గా చేసేటట్టు అయితే 19,000 ఎక్స్ట్రా 12,000 మందికి ఉపాధి కలుగుతుంది ఇదే నోటిఫికేషన్లో. ఇక నువ్వు ఇప్పుడు ఈ కాలయాపన కాకపోతే ఏంది? ఇదే 7,000 ఉద్యోగాలకు 10 లక్షల మంది పోటీ పడాలి. నువ్వు 19,000 పెట్టినా కూడా 10 లక్షల మంది పోటీ పడతారు. ఎక్కువ మందికి ఉపాధి కలిగే అవకాశం ఉంటుంది కదా. మళ్ళీ టైం వేస్ట్. ఇప్పుడు ఈయన ఇది పెట్టి 7,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. మళ్ళీ ఇంకో నోటిఫికేషన్ ఇస్తే మళ్ళీ వీళ్ళగా అభ్యర్థులు. ఖాళీలు ఉండగా ఈ కాలయాపన చేయడం ఎందుకు? అమిత్ షా ఆర్డర్స్తోనే స్టూడెంట్స్పై కాల్పులు. తప్పు చేసినందుకే హోంమంత్రి భయపడ్డారు, అందుకే సభకు రాలేదు. లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఫైర్. కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై అధికార పక్ష సభ్యుల ఆగ్రహం. క్షమాపణ చెప్పాలంటే కేంద్ర మంత్రి రిజిజు డిమాండ్. ససేమిరా అన్న రాహుల్. గందరగోళం మధ్య యాంటీ పేపర్ లీక్ బిల్ పాస్. సభలో తనను మాట్లాడనివ్వలేదని రాహుల్. ఎప్పటికీ బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు క్షమాపణ చెప్పని స్పష్టం. పోలీసులను అమిత్ షా ఆదేశించడం స్వయంగా చూశానని వెల్లడి. ఆయనను బర్తరఫ్ చేయాలంటూ ప్రధానికి మోదీకి సలహా. విద్యార్థులపై లాఠీ చార్జ్ అంశంలో సుప్రీం పర్యవేక్షణలో దర్యాప్తు జరపాలని డిమాండ్. రైట్. దంచికొట్టిన వాన. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు. ఉత్తర తెలంగాణలో కుండపోత. పొంగి పొర్లుపోతున్న వాగులు, వంకలు. ప్రాజెక్టులకు వరదపోటు. ఎల్లంపల్లికి 74,643 క్యూసెక్ల, జూరాలకు 32,500 క్యూసెక్ల వరద. ఇటు ఎల్లంపల్లి, అటు జూరాల నుంచి ఎత్తిపోతలు షురు. నేడు కూడా అతి భారీ వర్షాలు ఉంటాయని ఐఎండీ ఆరెంజ్ అలర్ట్ జారీ. ఇక ఈ నాయకులకు పాపం అనిపించదు. ఈ రైతులకు ఆగం చేస్తారని ఇక దేవుడే డిసైడ్ అయ్యిండు. నేనన్నా పోయి వాళ్ళని ఆదుకుంటా అని. ఇంత ఎల్లినో ప్రభావంలో కూడా వాన వస్తున్నట్టు అనిపిస్తుంది. మరేం చేస్తారు? ఇప్పుడు దుర్మార్గపు అవినీతి రాజకీయ నాయకులు ఎండిపోయి చచ్చిపోయినా పర్లేదు కానీ నేను ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళకి నీళ్ళు అని పక్క రాష్ట్రాలకి అమ్ముకుంటా అని ఏమంటారు హిట్లర్ రేంజ్లో నాయకులు ఉన్నప్పుడు ఇక ప్రకృతి కూడా వాళ్ళని చూసి విసిగిపోయింది. ఈ అమ్ముడు పోయేటోళ్ళని నమ్ముకుంటే ఆడ రైతులు ఆగమయ్యేటట్టు అని ప్రకృతి కనుకరించి ఇంత ఎల్లినోలో కూడా వర్షాలను చూపిస్తుంది అనుకోవాలి. ఒక్క తూటా కూడా పేలలేదు. విద్యార్థులపై ఒక్క తూటా కూడా పేలలేదు. కేవలం టీయర్ గ్యాస్ మాత్రమే ప్రయోగించారు. తూటాలు పేలనే లేదంటే దానికి అనుమతి ఇచ్చారన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు. అసలు కాల్పులు జరపాలని ఆదేశాలు ఇచ్చే అధికారం మంత్రికి ఉండదు. అది కలెక్టర్ పరిధిలోని అంశం. ఈ అందరు కలెక్టర్కు సొంత నిర్ణయాలు తీసుకునే ఉందా ఈ దేశంలో, ఈ రాష్ట్రాలల్లో? ఈ ఎందుకు ఉత్తముచ్చట్లు? ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు చెప్పినట్టు నడుస్తున్న వ్యవస్థ. కలెక్టర్కు సర్వాధికారాలు ఇచ్చి చూడు ఒక్కసారి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా కలెక్టర్ను ఆయన డ్యూటీ చేయమన్నది గజ్జున వణికిస్తాడు మిమ్మల్ని. ఎందుకంటే కలెక్టర్లు అంటే మీ లెక్క ఓట్లకు నోట్లు పంచి వచ్చిన వాళ్ళు కాదు. వాళ్ళ మేధస్సులు కొన్ని సంవత్సరాలు కష్టపడి చదివి పరిపాలన గురించి పూర్తి అవగాహన, పూర్తి సబ్జెక్టును అవగతం చేసుకొని ఏదో లంచాలు ఇచ్చి పేపర్ లీకులు చేస్తూ వచ్చిన ఉద్యోగాలు కూడా కావు. ఒక ఆయన యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యిందంటే ఎంత మేధస్సును ఖర్చు పెట్టి సెలెక్ట్ అవుతాడు, ఎంత కఠోర శ్రమ, లక్షల మందిలో
వందల మందే సెలెక్ట్ అవుతారు లాస్ట్కు. ఎంత మేధస్సు ఉండాలి ఆయనకి, ఎంత తెలివి ఉండాలి ఆయనకు. ఈ పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఒక్కసారి పవర్స్ ఇచ్చి చూడదు, పరిపాలన అంటే ఎందుకు చూపిస్తారు కలెక్టర్స్. వాళ్ళు చేసిన దాంట్లో మీరు అడ్డం పెట్టి అడ్డమైన ట్రాన్స్ఫర్లను బెదిరించి వాళ్ళని వాళ్ళ డ్యూటీ చేసే అంత ఫ్రీడమ్ ఉందా ఈ దేశంలో? E20 పెట్రోల్ వాడితే రబ్బర్ పార్ట్స్ మార్చాలి. 2016 ముందు తయారైన వాహనాల్లోనే ఈ సమస్య. నితిన్ గడ్కరీ. E20 పెట్రోల్ ఆందోళనపై రాజ్యసభలో కేంద్ర మంత్రి క్లారిటీ. సమగ్ర పరిశీలన తర్వాత E20 పెట్రోల్ తీసుకొచ్చామని. ఆ రబ్బర్ పార్ట్స్ ఓవర్ మార్చాలి మరి. మళ్ళీ సామాన్యుడి మీద కుదిబండ లాంటిదే కదా ఆ మార్చే విధానం కూడా. దానికి ఫ్రీగా మారుతారా? మీరు ఏమైనా ప్రొవైడ్ చేస్తారో సబ్సిడీలు? రబ్బర్ ఇయ్యి 2016 ముందు బండ్లు ఏ మోడలు ఏ రబ్బర్ పైపులు ఉన్నాయో అవన్నీ మీరు ప్రొవైడ్ చేయరు మరి. పెట్రోల్ మీరేగా మార్చింది. బీజేపీ కుట్రలను తిప్పికొడతాం, సర్వ్ ఓట్లు పోకుండా అలర్ట్గా ఉందాం. పిసిసి సమన్వయ కమిటీ ఏకగ్రీవ నిర్ణయం. ఈ ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి పనులు పెట్టుకోవద్దు. అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు దక్కేలా పార్టీ బిఎల్ఏలు బాధ్యత తీసుకోవాలని ఆదేశం. మన ప్రాజెక్టులకు లైన్ క్లియర్. ప్రాజెక్టులు పూర్తయ్యాక కూడా పర్యావరణ అనుమతులు ఇవ్వచ్చని సుప్రీం తీర్పు. పాలమూరు రంగారెడ్డి, సీతమ్మ సాగర్, డిండి, గౌరవెల్లి పర్మిషన్ల విషయంలో సర్కారు ఊరట. 4 ప్రాజెక్టులపై ఎన్జిటిలో కేసులు, అవి తొలగిపోయే ఛాన్స్. 974 కోట్ల ఫైన్పై సుప్రీంలో పిటిషన్లు వేయాల్సి ఉంటుందని నిపుణులు. బొగ్గు బ్లాక్ కేటాయింపు కేసులో మన్మోహన్ సింగ్కు క్లీన్ చిట్. ఆయనపై నమోదైన క్రిమినల్ కేసు కొట్టివేసిన సుప్రీంకోర్టు. ఇతర నిందితులకు విముక్తి. విచారణ కోసం ట్రయల్ కోర్టు జారీ చేసిన సమన్లు రద్దు. 14 ఏళ్ల తర్వాత వెలువడిన తీర్పు. 14 ఏళ్ళు ఆయన నిందితుడుగానే ఉన్నాడు కదా. ఎస్సీ నిరుద్యోగులకు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీపై 2-3 వీలర్స్ లక్ష లోపు ఉన్న 2 వీలర్స్కు 90%, 4 లక్షల లోపు ధర ఉన్న 3 వీలర్కు 70% సబ్సిడీ. 7,500 వాహనాల పంపిణీకి ఏర్పాటు. రాష్ట్ర వ్యాప్తంగా లక్షల మంది అప్లై. కలెక్టర్ల ఆధ్వర్యంలో లబ్ధిదారుల ఎంపిక. వచ్చే నెల 15 లోపు అందించాలని సర్కార్ ఆదేశం. ఇక ఇది దేవునికే తెలవాలి. ఈ సబ్సిడీ ఎవరికి దక్కుతుంది? అర్హులకైనా, నిజమైన అర్హులకా లేకపోతే ఆ పార్టీలకు చెందిన కార్యకర్తలకు అనేది ఆ భగవంతునికి ఆ నాయకుల చిత్తశుద్ధి మీద ఆధారపడి ఉంటుంది. సెన్సెక్స్ 889 పాయింట్లకు జూమ్. రైట్. యాంటీ పేపర్ లీక్ బిల్లుకు లోక్సభ ఆమోదం. నేరస్తులకు 10 ఏళ్ల జైలు శిక్ష, 50 లక్షల జరిమానా. విద్యార్థులపై కాల్పులకు షా ఆదేశించారన్న రాహుల్. నిరాధార ఆరోపణలన్న కేంద్రం. ఈహెచ్ఎస్కు నో నెట్వర్క్. సేవలకు దవాఖానాల విముఖత. సిజిహెచ్ఏ ధరలతో వైద్యం అసాధ్యమంటున్న యజమాన్యాలు. సర్కారు నుంచి స్పందన కరువు. ప్రీమియం కట్ చేసుకున్నాక ఆటల. ఉద్యోగుల మండిపాటు. మరి ప్రభుత్వం మాత్రం క్లారిటీ లేకుండా ఉద్యోగుల కాంచెని ప్రీమియం కట్ చేసుకుంటారా? ఏంది తొందరపాటు? కమిషన్ల కుర్తీలు పడడం ఏంది ప్రభుత్వం వ్యవస్థ? అటు మీకు డిఏలు జీతాలు ఇస్తానికి తెలవదు, డబ్బులు ఉండవు, మీకు ఆదాయ మార్గాలు పెంచే సోయి ఉండదు. అరే ఉటిన వాళ్ళ కాంచెల ప్రీమియం కట్ చేసిరు. ఆ హాస్పిటల్లో అనుమతి పొందకుండానే, పూర్తి స్థాయి చర్చలు జరగకుండానే. అంటే ఎడబడి దొబ్బడం మీదే ఉంది. మీ ఈ డబ్బులు తీసుకుపోయి మీ పబ్బాలు గడుపుకోవాలనా? ఏం ప్రభుత్వాలు, ఏం పరిపాలనలు, ఏంది వ్యవస్థ? ఉద్యోగుల కాడ 2 నెలల ప్రీమియం, నెలల ప్రీమియం కట్ చేసినాం. ఎందుకు మరి? ప్రభుత్వంతో చక్కగా చర్చలేకపోతుంది. మీ మొఖాలకు ఆ ప్రభుత్వం నమ్మేటట్టే లేదా మిమ్మల్ని? ఇటు ఆరోగ్యశ్రీ ఇచ్చిరా మీరు వాళ్ళకు? ఇంకా బకాయిలో బొచ్చడు వాళ్ళకు. ఈ కమిషన్ల కక్కుర్తి పడి ఫస్ట్ అయితే డబ్బులు దొబ్బుకుందాం అందిన కాడికి ఇట్లా దగించినాయి ప్రభుత్వాలు. ఏం చెప్తాం వాటికి? బడాబాబులు హైడ్రాకు గుబులు. 1000 కోట్ల భూములు అన్యాక్రాంతం. కబ్జాదారులంతా సమానమేనని కహానీలు. పెద్దోళ్ళ ఆక్రమణల జోలికి వెళ్ళని బుల్డోజర్లు. పైకి చెప్పేది ఒకటి, చేస్తున్నది మరొకటి. ప్రభుత్వ పెద్దల కనసన్నల్లోనే అడుగులు. నాదర్గుల్లో ప్రైవేట్ భూమిగా ప్రకటన. కాజాగూడలో కళ్ళు మూసుకున్న వ్యవస్థ. హైకోర్టు వ్యాఖ్యలతో హైడ్రా తీర్పుపై చర్చ. పేదలపైన హైడ్రా ప్రతాపం, పెద్దోళ్లకు దాసోహం. ఏం లేదు, 10 మంది పెద్దోళ్ళే కొట్టారు. ఏమనంటే ఎగ్జాంపుల్ వీళ్ళు పేదోళ్ళని ముచ్చట్లు చెప్తారు. 1000 మంది పేదోళ్ళ పేర్లు చెప్పరు. ఆ 10 మంది కోటీశ్వర్ల పేర్లే చెప్తారు మీరు. ఆ 10 మంది కోటీశ్వర్ల ముసుగులో 1000 మంది పేదోళ్ళని రోడ్ల మీద పడేసారు. మరి వాళ్ళ పేర్లు గుర్తుంచుకురా? వాళ్ళ పేర్లు చెప్పిర్రా? అవి చెప్పరు కదా మరి. రంగనాథ్ను వెంటనే తొలగించాలి. హైడ్రా చేసిన దుర్మార్గాలకు హైకోర్టు వ్యాఖ్యలే నిదర్శనం. ఉప్పల్ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ధ్వజం. జీవధార కాళేశ్వరం.
బీఆర్ఎస్ దెబ్బకు కాంగ్రెస్ సర్కార్ దిగొచ్చింది. కాళేశ్వరం జలాల ఎత్తిపోతలను బుధవారం ప్రారంభించింది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి జలాశయం నుంచి నంది గాయత్రి పంప్ హౌస్ల మీదుగా మధ్యమానేరు జలాశయానికి నీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయి. ప్రాజెక్టులు డెడ్ స్టోరేజ్కి చేరువై తాగునీటికి సైతం ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితుల్లో ఆగా మేఘాల మీద ప్రభుత్వం ఎత్తిపోతలు మొదలుపెట్టింది. ఎందుకు పెట్టింది? ప్రకృతి కనుకరించి వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి కాబట్టి ఈ 2 రోజుల నుంచి పెట్టింది. లేకపోతే బీభత్సమైన కరువు కాటకాలు ఎదుర్కోవాల్సి వచ్చింది. రియాలిటీ మ్యాప్లో హైదరాబాద్ మాయం. దేశంలో 77% అమ్మకాలు కేవలం 4 నగరాలు ఉన్నాయి. టాప్ 7లోనూ హైదరాబాద్ నగరానికి చోటు దక్కని వైన్యం. కేసీఆర్ సర్కార్ హయాంలో అగ్రస్థానంలో నిలిచిన సిటీ రియాలిటీ ఇది. జేఎల్ఎల్ దేశవ్యాప్త నివేదికలో కనిపించని హైదరాబాద్. కాంగ్రెస్ పాలనలో కుప్పకూలిన బ్రాండ్ ఇమేజ్. ఇది వాళ్ళ పాలన, వాళ్ళ కథ. ఇక్కడ ఒక్కరు కాదా మరే. ఎల్నినోతో కాదు, ఎల్లో కాంగ్రెస్తోనే కరువు. సీఎం రేవంత్కు ఆంధ్రవారిపైనే ప్రేమ. జురాల ఆయకట్టుకు నీరు అందించాలి. మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. ఎన్డీఎస్సీ చెప్తేనే కాళేశ్వరంపై నిర్ణయం. సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్. ఎన్డీఎస్సీ చెప్పింది, అరే బాబు మాకు సంబంధం లేదు, కేవలం భద్రతా చర్యల మీద మాకు ఆధారపడుతుంది, నువ్వు ఇయ్యాలన్నా ఇయ్యొద్దా, ఎత్తిపోయాలన్నా ఎత్తిపోసుకోద్దా అని మీ పూర్తి కోర్టు ఆదేశాలు ఇస్తేనేమో మా విచక్షణాధికారం అంటాం. ఎన్డీఎస్సీ రిపోర్ట్ ప్రకారం మళ్ళీ నడుచుకున్నాం. అది ఏం చెప్తుంది క్లియర్గా వాళ్ళే, మాకు సంబంధం లేదయా, దాని భద్రతా ప్రమాణాల వరకే మేము షూరిటీ ఇవ్వగలుగుతాం, నువ్వు ఎత్తిపోసుకుంటావా పారపోసుకుంటావా మాకేం సంబంధం, మీ రాష్ట్రానికి సంబంధించిన విషయం వాళ్ళు క్లియర్గా చెప్తున్న పరిస్థితి. అంటే ఈ ప్రజలకు పూర్తి స్థాయి అవగాహన ఉండదు. ఎట్లాగో మనం కలగజేయొద్దు, వాళ్ళకంటే తెలుస్తుందిగా. ఇప్పుడు అడపదడప పేపర్లు రాసి జర్నలిస్టులు చెప్తే ఎవడైతే నిజం చెప్తాడో వాడిని నోరు నొక్కేద్దాం. ఇట్లా తయారైన ఈ దొంగ ప్రభుత్వాలు ఏం చేయాలి వీళ్ళని మరే. ప్రజలు ఎప్పుడైతే ఓటుకు నోటు అనే ఆప్షన్ క్లోజ్ అవుతుందో ఒక్కనికి డిపాజిట్ రావు. ఇలా చెప్తున్నా కదా, ఇప్పుడు కూర్చున్న వాళ్ళ దాంట్లో ఒక్కనికి డిపాజిట్లు రావు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో. ఇక దందా నడుస్తుంది కాబట్టి మీ పబ్బాలు గడుస్తున్నాయి. 1 కాదు 2 కాదు మీరు చేసే అరాచకాలు. పెద్దకి అనారోగ్యం కాంగ్రెస్దే పాపం. స్కామ్లు బయట పెట్టాడనే భద్రత కుదింపు. ఆయనను కేసులో ఇరికించే ప్రయత్నం రేవంత్ అనుచరుడు ఫహీం దుష్టపన్నాగం. ఆ పరిస్థితుల్లోనే పెద్దకి గుండెపోటు. సెక్యూరిటీ రివ్యూ పేరిట బీఆర్ఎస్పై కుట్ర. దానిని వెంటనే ప్రభుత్వం రద్దు చేయాలి, లేదంటే న్యాయస్థానాలను ఆశ్రయిస్తాం. మైనంపల్లి గన్మెన్లతో భద్రత ఎందుకు? కాంగ్రెస్ పార్టీకి ఓ న్యాయం, బీఆర్ఎస్కి మరో న్యాయమా? బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఎన్ని చెప్పి ఎన్ని బయట పెట్టి ఎన్నిసార్లు విమర్శించారు, వాళ్ళు దునపోతుమే వర్షం కూర్చున్నట్టే ఉంటుంది తప్ప మీకు బదులు ఇయ్యారు బీఆర్ఎస్ వాళ్ళకు. ఎందుకంటే మిమ్మల్ని చూస్తేనే భయపడే పరిస్థితి ఉంది కాంగ్రెస్. తోక జాడిస్తే కట్ చేస్తాం. కాంగ్రెస్లో ప్రభుత్వం కాదు, పార్టీయే సుప్రీం. రాష్ట్ర ప్రభుత్వాన్ని నేతలకు హైకమాండ్ సంకేతం. ఢిల్లీలో వంశీచందర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం. సీఎం పీసీఎఫ్ చీఫ్ మంత్రులు ఘోర అవమానం. సమన్వయ భేటీకి ఖర్గే, కేసీ వేణుగోపాల్ డుమ్మా. 3 అంశాలపై తూతూ మంత్రంగానే చర్చ. ఛత్తీస్గఢ్ నేతల సమావేశానికి హాజరైన కేసీ. వీటిలుంటుంది మన వాల్యూ గది. ఇక బయటికి చెప్పుకుంటే చదిపోద్ది ఎందుకు. ఇక అడిగింది 20,000, ఇచ్చింది 7,000. పోలీస్ శాఖలో ఖాళీలు 20,000. 7,000 పోస్టుల భర్తీకే నోటిఫికేషన్. సర్కార్పై బగ్గుమంటున్న యువత వయోపరిమితి పెంచాలని డిమాండ్. ఏం లేదు, ఇక పబ్బం గడపాలి. 7,000 ఇచ్చి కాలం కొనసాగించాలి, పబ్బం గడపాలి. ఇప్పుడు దాని గురించి ఎవరు తిరగాలి రోడ్ల మీద? ఇప్పుడు కొందరు ఉంటారు యువత చైతన్యవంతమైన వాళ్ళు, వీళ్ళు దానికోసం పోరాడుతుంటే ఇంక కొందరు అతి తెలివి కల్లోళ్ళు ఉంటారు, వాళ్ళు సైలెంట్గా ప్రిపేర్ అవుతారు. వాళ్ళని చూసి వీళ్ళు మనస్ఫూర్తిగా పోరాడగలుగుతారా? పోరాడలేదు. ఇట్లుంటుంది. ఒక ఆయన ముచ్చట చెప్తాడు, 8,000 ఎన్ని వేస్తే ఉద్యోగాలు, నీకు టాలెంట్ నువ్వు కొట్టుకోవచ్చు. ఇలాంటి వాళ్ళకి చెప్పారు, అరే దేడి దిమాగ్ గల్లారా, ఆడ ఎన్ని లక్షల మంది అప్లై చేసినా ఉద్యోగాలు వచ్చాయి 7,000 మందికే, 7,437 మందికే వస్తాయి. ఎంత టాలెంట్, ఎంత కుక్కున్నా నీలో, నువ్వు ఎంత మేధస్తున్నా ఆ 7,437 మందికే వస్తాయరా నాయన. అల్ల పలు రకాలుగా రిజర్వేషన్ల వారీగా 32% లేడీస్ కానీ ఆ కేటగిరీకి ఇంత, ఈ కేటగిరీకి ఇంత అని విడిపోయి ఉంటాయి. మళ్ళీ ఈ జిల్లాలు ఇంత, ఈ జిల్లాలు ఇంత, ఈ జిల్లాలు ఇంత విడిపోయి ఉంటాయి. ఇంకో కొన్ని జిల్లాల్లో కొన్ని కేటగిరీ ఉంటే అసలు ఉద్యోగమే ఉండదు. వాడు కొట్టుకుంటే స్టేట్లో ఓపెన్లో కొట్టుకోవాలి. ఈ ఉద్యోగాలకు సంబంధించి 100 రకాల ఆప్షన్స్ ఉంటాయి. అలా 100 రకాల కేటగిరీల రూపంలో విడిపోయి ఉంటాయి. ఇక వానికి ముక్కు తెలదు, ముఖం తెలదు, 8,000 పడితే నీకేంది, నీకు టాలెంట్ ఉంటే నువ్వు కొట్టుకోవచ్చు కానీ ఒక మాటతో తీసి పడేస్తాడు అవతల. అంటే 7,437 మంది టాలెంట్ ఉంటారు. ఇప్పుడు అప్లై చేసే 10 లక్షల మందిలో ఇక మిగిలిన వాళ్ళంతా పనికిరారా? ఆ మిగిలిన వాళ్ళ దాంట్లో ఐఏఎస్, సివిల్స్ కొట్టేటోళ్ళు కూడా ఉండొచ్చు. ఏదో ఒక ఆప్షన్, ఏదో ఒక కేటగిరీ రూపంలో వానికి కన్వర్గైపోతుంది, ఏదో ఒక జీవో రూపంలో కన్వర్గైపోతుంది. మొన్న జీవో 46 వల్ల ఎంతమందికి అన్యాయం జరిగిందండి. కొన్ని జిల్లాలలో మెరిట్ ర్యాంక్ వచ్చి కూడా కొన్ని జిల్లాలలో వానికి వీనికి ఆస్మాన్ దునియా ఫరక్ ఉన్నోడు కూడా ఉద్యోగాలు సాధించారు, మెరిట్ ర్యాంక్ ఉన్నోడు కూడా ఉద్యోగాలు సాధించడానికి పరిస్థితి. ఇది వానికి అనేటోనికి తెలియదు, వాడు కూడా ఒక డైలాగ్ వేసి పోతాడు.
వానికి వచ్చింది నీకు రాలేదు అంటే వాని కేటగిరీలో వానికి ఉన్నది వీని కేటగిరీలో వీనికి లేదు. 100 రకాల ఉంటాయి ఆడ ఈక్వేషన్స్. ఇక వానికి అర్థం కాదు. ఇక ఏం లేదు, ఇక వాడికి బట్టగాల్సి మీద వేస్తాడు. ఇక నీకు టాలెంట్లో కొట్టుకోరాదని. ఇది ముక్కు తెలవదు, మొక్కం తెలవదు. ఒకనికి అసలు చూసుకుంటే దవరానికి కూడా ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది వాని కేటగిరీలో. వాని కాంపిటీషన్ బట్టో, వాని మార్కులను బట్టో, వాని రిజర్వేషన్ బట్టో, వాని అదృష్టం అట్లా కలిసి వస్తుంది అంతే. ఈ యువతలో టాలెంట్ ఉన్నవాడిని కంపేర్ చేసుకుంటే వీని అవమానిస్తారు వాడిని ఏదో గొప్పగా చేసి. వానికి కూడా తెలుసు రియాలిటీ, వానికి ఎట్లా వచ్చింది ఉద్యోగం అనేది. యోగిట్లుంటాయి కథ. ఒక కాంపిటేటివ్ ఎగ్జామ్లో 100 రకాల కారణాలు ఉంటాయి ఒకరికి రావడానికి, ఒకరికి రాకపోవడానికి. ఇది ఓన్లీ తెలుస్తుంది ఓ కాంపిటేటివ్ ప్రిపేర్ అయ్యేటోనికి, ఒక కాంపిటేటివ్ రాసినోనికి తెలుస్తుంది. ఉత్తాన గప్పాలు కొట్టేటోనికి ఎట్లా తెలుస్తుంది ఈ విషయం తెలియదు. కాబట్టి ఇప్పుడు ఎన్ని లక్షల మంది అప్లై చేసినా ఉద్యోగాలు నువ్వు తలకాయ బలం కొట్టుకున్నా 7,437 మందికే వస్తాయి. ఎంత టాలెంటెడ్ అయినా, నువ్వు ఎంత మనగానివైనా, ఎంత తోపు అయినా కూడా ఆ 7,437 దాటి ఒక్కనికి కూడా రాదు ఉద్యోగం ఎక్స్ట్రా. అదే వాడు 19,000 ఇస్తే 19,000 మందికి వస్తుంది. ఓ ఎక్స్ట్రా 12,000 మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉంటుంది ఇదే నోటిఫికేషన్లో. ఖాళీలు ఉన్నాయి కదా, లేని అడగట్లేరు కదా వాళ్ళు. దయచేసి ఆ దిశగా ఇప్పటికైనా ఆలోచించుకొని సవరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఈ యువత అంతా రోడ్ల మీదకి వచ్చి వాళ్ళ ఈ సమయం కొందరు ప్రిపేర్ అవుతుంటే ఇంకొందరు ధర్నాలు చేయలేరు. మానసికంగా సంఘర్షణలో పడతారు. ఏం చేయాలి మనం అనేది. ఇగో ఆ సంఘర్షణలో పెట్టడం కోసం ఈ మాయ వాళ్ళ కథలు, ఇవన్నీ దందాలు. రైట్. బీజేపీకి, ఆర్ఎస్కు ఎప్పటికీ క్షమాపణ చెప్పను రాహుల్ గాంధీ. అమిత్ షాపై రాహుల్ గాంధీ మరోసారి ఆరోపణలు. క్షమాపణ చెప్పమని స్పష్టీకరణ. ఎప్పటికీ చెప్పడానికి స్పష్టం చేసింది. విద్యార్థుల భవిష్యత్తుకు రక్షణ, లోక్సభ ఆమోదంతో పేపర్ లీక్లకు చెక్. కేంద్ర మంత్రి అమిత్ షా. తెలంగాణ పోలీస్ శాఖలో చూసినాం. రేవంత్ కిషన్ రెడ్డి కారణంగా సింగరేణి అస్తిత్వం ప్రమాదంలో పడింది. కవిత. సింగరేణికి బొగ్గు బ్లాకులు కేటాయించాలనే విన్నపాలను పట్టించుకోవడం లేదని కవిత. టీఎస్ జెన్కోకు రంగంలో దింపడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్న. ప్రైవేటు సంస్థలకు అప్పగించేందుకు డ్రామా ఆడుతున్నారని విమర్శ. మీరు పూర్తి స్థాయిలో మీరు దాని మీద విచారణ చేసి బయట పెట్టండి. దూదిగామ కిరణ్ కుమార్ జన్మదిన సందర్భంగా అన్నదాన సేవ. బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్ చారి ఆధ్వర్యంలో వరంగల్ కన్నతల్లి ఫౌండేషన్లో కార్యక్రమం. డికేఆర్ ఫౌండేషన్ చైర్మన్, ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడు దూదిగామ కిరణ్ కుమార్ జన్మదినాన్ని పురస్కరించుకొని వరంగల్లోని కన్నతల్లి ఫౌండేషన్ అన్నదాన కార్యక్రమాన్ని బీసీ విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు పోలోజు మహేష్ చారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫౌండేషన్లోని నిరాశ్రయులు, వృద్ధులు, అవసరమైన వారికి అన్నదానం చేసి జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమంగా నిర్వహించారు. సమాజానికి సేవ చేయడమే నిజమైన పుట్టినరోజు వేడుక అని నిర్వాహకులు పేర్కొన్నారు. పోలోజు మహేష్ చారి మాట్లాడుతూ దూదిగామ కిరణ్ కుమార్ సమాజ సేవను ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తూ అనేక సేవా కార్యక్రమాలకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. ఆయన జన్మదినాన్ని పురస్కరించిన అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి సేవ ఈ సందర్భంగా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పారు. ఇది అయితే ఈ దూదిగామ కిరణ్ కుమార్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన మరెన్నో సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత చేరువకాలని ఆకాంక్షించారు. ఇది ఎందుకు అంత ముఖ్యమైన విషయం, ఇలాంటి చూసానికి చిన్నగా అవపడ్డా కూడా ఇవి చాలా ప్రముఖమైన విషయాలు. ఇప్పుడు ఈ ఫౌండేషన్లో వీళ్ళకి రోజు అన్నదానం జరుగుతుంది, వీళ్ళకి రోజు ఆహారం నింపుతారు. కానీ ఇప్పుడు ఒక ఎన్ఆర్ఐ బీసీసీఎల్ అధ్యక్షుడు మరియు డికేఆర్ ఫౌండేషన్ చైర్మన్ అయిన దూదిగామ కిరణ్ కుమార్ యొక్క సన్నిహితులు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, వాళ్ళ బంధువులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, ఆయన ఇక్కడ లేడు, అక్కడ ఉన్నాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఇలాంటి ఫౌండేషన్లలో ఈ చిన్న చిన్న కార్యక్రమాలు చేయడం వల్ల ఎంత మంచి విషయం ఇది. ఎన్ఆర్ఐలంతా ఆదర్శంగా తీసుకోవచ్చు దీన్ని. అరే బర్త్డేలకు అన్ని అనవసరమైన ఖర్చులు చేయకుండా ఇప్పుడు వీళ్ళు ఏంది రోజు ఆహారం తింటారు. ఇవాళ తింటారా, రోజు తినట్లేరు అంటే తింటారు. కానీ ఇవాళ ఆయన పేరు చెప్పుకొని ఏదో ఒక కొత్త ఐటమ్ తింటారు కదా. ఒక స్వీట్ కావచ్చు, వాళ్ళకి నచ్చిన ఏదో ఒక ఫుడ్ ఐటమ్. ఇప్పుడు మన ఇంట్లో మనకు నచ్చింది మనం వండుకొని తింటాం. ఇలాంటి ఆశ్రమాలలో ఫౌండేషన్లలో ఏముంటుంది, 3 పూట్ల వాళ్ళకి పెట్టిందే లెక్క. వాళ్ళకి ఆకలితో మండ పెట్టుకుంటే అన్నం తినిపిస్తున్నాం అన్న ఒక ఆలోచన ఉంటుంది. అదే ఇలాంటి ఎన్ఆర్ఐలు కానీ, ఎవరైనా ప్రముఖులు కానీ, ఎవరైనా సామాన్యులైనా అయి ఉండొచ్చు, వాళ్ళ బర్త్డేలకు ఇలాంటి ఫౌండేషన్లకో, రోడ్ల మీద నిరాశ్రయులకో ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఆ రోజు వాళ్ళు ఏదో ఒక స్పెషల్గా రోజు తినేది కాకుండా కొత్త రకమైన వంట తింటారు కదా, ఒక టేస్ట్ని ఆస్వాదిస్తారు కదా, వాళ్ళు కడుపు నిండా దీన్ని మంచిగా ఆశీర్వదిస్తారు కదా. అట్లా కూడా పుణ్యం వచ్చే అవకాశం ఉంటుంది. ఉత్తగా పనికిరాని ఖర్చులు పెట్టకుండా బర్త్డేల పేరు మీద అనవసరమైన వృధా తిరుగుళ్ళు ఖర్చులు చేయకుండా ఇలాంటి వాటికి చేస్తే చాలా మంచి పని అవుతుంది. ఇప్పుడు దీన్ని మనం మంచి ఆదర్శంగా తీసుకునే ముచ్చటేది. ఇప్పుడు
ఇప్పుడు ఆయన ఎక్కడో ఎన్ఆర్ఐలు ఉండి, ఆయనకు మంచి స్నేహితులు ఉండి, ఆయనకు మంచి ఫాలోవర్లు ఉండి, మంచి సన్నిహితులు ఉండి, ఆయన స్వయంగా అక్కడ పాల్గొని ఉండొచ్చు. ఆయన పేరు చెప్పి ఇక్కడ వీళ్ళు కార్యక్రమాలను నిస్వార్థంగా చేస్తున్నారు అంటే మంచి విషయం కదా. ఇలాంటివి ప్రోత్సహించాలి మనం కూడా. దయచేసి ఇకపై బర్త్డేలు జరుపుకునే వాళ్ళైనా, ఇప్పుడు అందరు బర్త్డే రోజు అందరు చేయాలని నేను చెప్పట్లేదు. ఎవరైతే వృధా ఖర్చు చేస్తారో, హంగామాలు చేస్తారో, దానికి బదులు ఇలాంటి నిరాశ్రయులకు, ఫౌండేషన్లకు, ఎక్కడెక్కడనైతే వీళ్ళు వసతి కల్పిస్తున్నారో, లేకపోతే రోడ్ల మీద మీకు కనబడే అనాథలకు అయితే ఇలాంటి బర్త్డేలను ఇట్లా మార్చుకోవడం వల్ల ఇటు యువత కూడా దీన్ని ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి దయచేసి మంచి విషయాలను మనం ఎంకరేజ్ చేయాలి ఎప్పటికీ. రైట్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే చెప్తాం దూదిగామ కిరణ్ కుమార్ గారికి. ఇలాంటి కార్యక్రమాలు మీరు మరెన్నో చేయాలని కోరుకుందాం. రైట్, ఆయన ఫాలోవర్స్ సన్నిహితులు కూడా మంచి విషయం. ఇది పోలోజు బయసారి ఏది బీసీ సూర్యాపేట జిల్లా బీసీ విద్యార్థి సంఘం అధ్యక్షులు. మంచి విషయాలను ఇలాంటివి చేస్తే మనం కూడా ప్రోత్సహిస్తాం. రైట్, దశల వారీగా ప్రతి కుటుంబానికి మంజూరు 21,000 కోట్లతో రైతన్నపై రుణభారం తగ్గించాం. 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లు చేయడమే లక్ష్యం. ఖమ్మం రూరల్ మండలంలో 7.21 కోట్ల రోడ్ల పనులకు శంకుస్థాపన. చూద్దాం మరి, 5 ఏళ్ళు ఇంకా 2.5 ఏళ్ళు ఉంది కదా. 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అయితే ఈ తెలంగాణ మొత్తం కోటీశ్వర్లు అయినట్టే. ఎందుకంటే మనం ఉన్నదే 3.5 కోట్ల మంది. అలా 90 లక్షల పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు ఉన్నాయి. ప్రతి రేషన్ కార్డులో మహిళ ఉంటుంది కదా. ఇక అంటే ఆల్మోస్ట్ రేషన్ కార్డులు ఉన్న మహిళలందరూ కోటీశ్వర్లు అవుతున్నారు. మీరు ఎవరు చేస్తారు? ఆల్రెడీ కోటీశ్వర్లు, మీరు కోటీశ్వర్లు చేయాల్సిన అవసరం లేదు. 90 లక్షల నుంచి 1 కోటి వరకు రేషన్ కార్డులు ఉన్నాయి. ఆ 90 నుంచి 1 కోటి వరకు రేషన్ కార్డులు ఉన్న మహిళలనే మీరు కోటీశ్వర్లు ఏం చేస్తారు? ఈ 2.5 ఏళ్ళు అయిపోయేలోపు ఈ రాష్ట్రంలో రేషన్ కార్డులు అవసరం ఉండదు. ఎందుకంటే 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అవుతారు కదా. అవి మన అందరి కుటుంబాలు ఉంటాయి, మీ కుటుంబాలు ఉంటాయి, మా కుటుంబాలు ఉంటాయి, రేషన్ కార్డు ఉన్న అన్ని కుటుంబాలు ఉంటాయి. ఇక అప్పుడు మనకు రేషన్ కార్డుతో పని ఏంది? కోటీశ్వర్లు అయినాక బిలో పవర్టీ లైన్ కింద బతికేటోళ్ళకి రేషన్ కార్డులు కదా. మరి 1 కోటి మంది మహిళలు కోటీశ్వర్లు అవుతారు కదా ఇంకా 2.5 ఏళ్ళల్లో. కాంగ్రెస్ ఆ దిశగా ప్రయత్నిస్తుంది కదా. ఇక అప్పుడు మనకు రేషన్ కార్డులతో పని ఉండదు ఈ రాష్ట్రంలో. కాబట్టి ఇక ముందు ఏం చేయాలంటే మీరు చాలా సీరియస్గా చేయరు, మేము కూడా సహకరిస్తాం. ఆ 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేసే కార్యక్రమంలో మీరు విభత్సంగా మునిగిపోవాలి, మేము కూడా మీకు సహకరిస్తాం. దయచేసి అది జరగాలని కోరుకుందాం.